హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే అన్నం తక్కువ కూర ఎక్కువ తినగలిగేంత మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఉత్తిగా కూడా మనం కూరని తినేయచ్చు, అంత బాగుంటుంది. యాక్చువల్గా మనం ఆంధ్ర సైడ్ తెలుగు వాళ్ళందరూ దీన్ని పాటోలి కూర అని అంటారు. ఉత్తిగా మేము శనగపప్పుతో చేసుకుంటాము, ఇట్లా కూర కూడా కలిపి చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను అరటిపూతో చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే అది పాడైపోయిందని బీన్స్తో చేస్తున్నాను. ఈ బీన్స్ ఏంటంటే సన్నగా తరిగేసుకొని కాసేపు హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పులో జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసేసి ముద్దగా పేస్ట్ ఆడి పక్కన పెట్టుకోవాలి. బీన్స్ కూడా నేను చూపించే విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ అది నేను హాఫ్ బాయిల్ చేసాను, అట్లా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. మూకుడు తీసుకుని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో పోపుకి. తర్వాత ఉడికించిన హాఫ్ బాయిల్ చేసిన బీన్స్ ఉన్నాయి కదా, ఈ బీన్స్ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ వచ్చేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఈ పోపు అంతా పట్టి ఇంగు వాసన అంతా పట్టి కూడా కూర చాలా బాగుంటుంది. ఇది ఇట్లా మగ్గింది కదా, మగ్గిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న ముద్ద ఉంటుంది కదా, పాటోలి ముద్ద, దాన్ని ఏంటంటే ఇట్లా తీసుకుని కొంచెం గట్టిగా చేసుకుని నేను చూపించే విధంగా అలాగ స్ప్రెడ్ చేసి పెట్టామనుకోండి, బీన్స్ ముక్కలకి పడుతుంది కూర. దాని తాలూకా మసాలా అంతా కూడా జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదా, ఇదంతా ఫ్లేవర్ దానికి పట్టి కూర చాలా బాగుంటుంది. ఇట్లా వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. చూసారా, ఇట్లా మూత పెట్టేసిన ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా తీయండి. తీసిన తర్వాత కొంచెం గట్టి అవుతుంది కదా, అయిన తర్వాత మనం ఇట్లా మెదిపేసుకోవాలి. దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎంత సన్నగా అవుతుందంటే లైక్ బియ్యం రవ్వ, గోధుమ నూక ఉంటుంది కదా, అట్లా వరి నూక అలా అయ్యేటట్టుగా చేసి పెట్టుకున్న కూర చాలా బాగుంటుందండి. దీని కాంబినేషను సాంబార్ కానీ రసం కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే కూర భలే ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ మనకి కూర కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసామట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. చూసారా, ఫైనల్గా కొత్తిమీర జల్లేసామంటే కూర రెడీ అయిపోతుంది. సో ఇది అరటి పువ్వుతో చేసుకోవచ్చు, కాలీఫ్లవర్తో చేసుకోవచ్చు, ఏదైనా సన్నగా తరిమేసి చేసుకోవచ్చు, లేదంటే ఉత్తి శనగపప్పు ఆడేసి కూడా చేసుకోవచ్చు అండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి.